Hi everyone. Yesterday I have learned about basic introduction to Java. So today we can see basic syntax of Java. So when you are running any program in any IDE, for example, take an example of Eclipse or VS Code or some other thing. సో మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక కోడ్ అనేది రన్ చేస్తున్నారు అనుకోండి ఏదన్నా ఐడిఈలోనే. సో ఆ పర్టికులర్ ఐడిలో మనం ఏం చేస్తామంటే ఒక ప్యాకేజ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా మనం ఆన్లైన్ కంపైలర్లో ప్యాకేజ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈజీగా రన్ అయిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఐడి యూస్ చేస్తామో ఎక్లిప్స్ కానీ లేదంటే విఎస్ కోడ్ కానీ అలాంటి వాటిలో మనం ప్యాకేజ్ నేమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ప్యాకేజ్ నేమ్ హలో వరల్డ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ మన ఇష్టం, ప్యాకేజ్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ ప్యాకేజ్ నేమ్ కూడా ఎందుకు ఇచ్చుకుంటాం అంటే నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉండడం కోసం మనం ప్యాకేజ్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. సో ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో ప్యాకేజ్ క్లాస్ నేమ్స్ అనేవి సేమ్ అన్న ఉండొచ్చు, కానీ ప్యాకేజ్ నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. సో ఇక్కడ పబ్లిక్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, యాక్సెస్ మాడిఫైర్ అనేది. అంటే ఈ పర్టికులర్ క్లాస్ అనేది ఎంటైర్ కోడ్లో ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు. దాన్ని పబ్లిక్ అంటారు. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏం క్రియేట్ చేశాను అంటే హలో వరల్డ్ అనేది క్రియేట్ చేశాను. సో మధ్యలో అండర్ స్కోర్స్ కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో సెకండ్ వర్డ్ ఏదైతే మీరు రాస్తున్నారో అక్కడ కూడా మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే స్మాల్ లెటర్ అని ఇచ్చుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది క్లాస్ నేమ్. సో నెక్స్ట్ ఏంటంటే సో మెయిన్ థింగ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ వర్క్స్. సో ఇందులో పబ్లిక్ మీకు ఆల్రెడీ తెలిసిందే. పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైర్, అంటే క్లాస్లో ఎక్కడైనా సరే మనం ఈజీగా కోడ్ అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్. ఈ స్టాటిక్ అనేది ఏంటంటే సో ఇక్కడ మెయిన్ మెథడ్, మెయిన్ అనేది ఏంటి ఇక్కడ మెథడ్ అంటారు, దీన్ని మెయిన్ మెథడ్ అంటారు. సో నార్మల్గా మనం జావాలో కానీ దేంట్లోనే సరే మెథడ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ని రన్ చేయడానికి కానీ కాల్ చేయడానికి కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ జావాలో ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్గా దీనికి పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా ఈ మెథడ్ని కాల్ కానీ రన్ కానీ చేసుకోవడం కోసం ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మెయిన్ మెథడ్కి మళ్ళీ సెపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈజీగా దీన్ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ తీసి నార్మల్గా ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూసారంటే మనకి కింద అవుట్పుట్ కూడా చూపించేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ మెథడ్ ఇస్ నాట్ స్టాటిక్ ఇన్ క్లాస్ హలో వరల్డ్. సో ప్లీజ్ డిఫైన్ ది మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ వర్క్స్. సో ఇది కూడా అదే అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో అది స్టాటిక్లో లేదు. సో ప్లీజ్ యాడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ వర్క్స్ అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో మెయిన్ మెథడ్ ఎప్పుడైతే మనకి ఏదన్నా రిటర్న్ చేస్తుందంటే ఆ పర్టికులర్ వాల్యూ రాసుకున్నాం. ఒక మెయిన్ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నల్ ఆర్ రిటర్న్స్ నథింగ్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే వాయిడ్ అనే టర్మ్ను వాడుకుంటాం అనమాట. సో వాయిడ్ అనే కీవర్డ్ వాడుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటంటే అరే ఆఫ్ స్ట్రింగ్స్, అంటే లిస్ట్ ఆఫ్ టెక్స్ట్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ఏవైతే మనం ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే తీసుకుంటున్నామో ఆ ప్రతిదీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ తీసుకోండి, లేదంటే బూలియన్ వాల్యూస్ తీసుకోండి, లేదంటే ఏదైనా తీసుకోండి, మీరు తీసుకున్న ప్రతి వాల్యూ కూడా ఇక్కడ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్స్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే టెక్స్ట్ రూపంలో స్టోర్ అవుతుంది డబుల్ కోట్స్లో మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే. నెక్స్ట్ ఏంటంటే ప్రింటింగ్ స్టేట్మెంట్ system.out.println. సో మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కోట్స్లో కనుక ఇచ్చారంటే మీకు పర్టికులర్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో హలో వరల్డ్ అనేది ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కోట్స్లో కాకుండా ఓన్లీ సింగిల్ కోట్స్లో మాత్రం ఇచ్చారంటే మనకి హలో వరల్డ్ ఏదైతే రాసామో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి హలో వరల్డ్, ఈ హలో వరల్డ్లో మనం వాల్యూస్ ఏమీ స్టోర్ చేసుకోలేదు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటే హలో వరల్డ్ అనేది దాంట్లో మీకు పర్టికులర్ ఆ వాల్యూని ప్రింట్ అవుతుంది. సో మనం పైన ఎక్కడ హలో వరల్డ్ని డిఫైన్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంట ఈక్వల్స్ టు 10 అక్కడ మనం ఎలా అయితే కొన్ని వాల్యూస్ని డిఫైన్ చేసుకొని అంటే పర్టికులర్ వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ మనం చేయలేదు. సో అందుకే ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ఎర్రర్ అని చూపిస్తుంది. సో కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రన్ చేసి చూడండి. మీకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ మెయిన్ స్టెప్ ఏంటంటే పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. సో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ వర్క్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే కర్లీ బ్రేసెస్ అని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేసెస్ అనేవి క్లోజ్ చేస్తారు. ఇదే జావా బేసిక్ సింటాక్స్.